సో అమరావతికి సంబంధించినంత వరకు ఒక కీలకమైన ఘట్టం ఇది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఉంటుంది. ఇంకా వేరేది ఏదైనా వర్మ గారు ఏదైనా మీడియా క్యాపిటల్ పెడతా అంటే పెట్టుకోవచ్చు మీరు, కానీ ప్రధాన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అన్నది పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. అది కూడా రాష్ట్ర విభజన చట్టంతో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మారుస్తున్నారు కాబట్టి అప్పుడు 10 ఏళ్ళు హైదరాబాద్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రాజధాని అమరావతిలో ఉంటుంది. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్డ్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా తెచ్చినా అది సాధ్యమయ్యే విషయంగా ఉండదు. రెండోది కేంద్రం కూడా మొదటిసారిగా దాని మీద కమిట్ అయినట్టు. మధ్యలో ఒకసారి దీన్ని ఎక్కడ చూపించలేదని కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని ఏదో చుక్క పెట్టించారు. కానీ ఆ అమరావతి అన్నది నిజానికి 2 ఏళ్ల కిందటే జరిగి ఉండాలి. 2024లో ఆటోమేటిక్గా కొత్త ప్రభుత్వం పెట్టుంటే పోయేది, అది జరగలేదు. అలా ఈసారి కొంత వెంటబడ్డము.